8 భగవంతన్నపై విశ్వాసం కలిగి ఉండుండి మరియు మీ కరాపై విశ్వాసం కలిగి ఉండుండి. మీ భవిష్యత్ మీ చేతలో ఉంది. 1 మన భవిష్యత్ తరాల జీవనశైలి మరియు వారి మతాలు. మాస్ తన 3వ కక్షకు చేరుకున్నప్పుడు అదిగో తత భూమి అవుతుంది. సూర్యుడికి మరింత దగ్గరగా ఉండటం వలన పెరిగి నసకి తతో ఆకో తత భూమిపై ఉన్న అన్నన జీవులు 1 అడుగు ముందుకు పరిణామం చెందుతాయి. జీవితాన్న తవరగా ప్రారంభించిన జీవులు తవరగా శారీరకంగా బలంగా మరియు మరింత అందంగా ఉంటాయి. తరువాత జీవితాన్న ప్రారంభించే వయకుతలు భౌతిక నరాన్ని పరుంగాకు ఉంచుం తక్కువ అభివృద్ధి చెందుతారు. ఏది ఏమైనప్పటికీ సతాయన్న అంగీకరించడంలో మరియు ఆటి ఉంచడంలో ఏ వైకిత అయినా వారి శారీరక రూపంతో సంబంధం లేకుండా మరింత అభివృద్ధి చెందగలడు. అంటే ఫేస్ లేదా బ్లాలన్న అర్థం వారందరికీ ఆధమ ప్రథమే మరియు ఉత్తమ గురువు అవుతుంది. అనేక మరణాలు మరియు నర జనాలతో సహా అనేక ఆధలను దాటి వారు ఉన్నత సాంకేతిక యుగానికి చేరుకుంటారు. వారి ప్రయాణం లప్పలనిన్న ప్రఘ మార్గం నుండి ప్రారంభమై తన మాతృ ప్రఘం వెనుక సవరించే సూత ఆమెతో కలిసి అంచెలంచెలుగా ముందుకు సగి ఆ తల్లిలయోకు ప్రపతి అడుగుతో పరిణామం చెందుతూ 3వ కక్షకు చేరుకున్న మాతృ ప్రఘం దావరా రక్షించబడింది. కానీ భూమికి చేరి తరావత వారుదే ఉన్న కోసుంవే తకడం ప్రారంభస తరువారు తమ ప్రఘం మీద కన్నుపుంచే సక్షేలను పరిశీలిస్తారు మరియు జీవితం మరియు దేవునికి సంబంధించిన సమాధానాలను కనుగొనడానికి లేఖనాలను అధ్యయనం చేస్తారు. వారు జంతువు మరియు మానవ అసి కపుంజరాలు మరియు శిలాజాలను అధ్యయనం చే నడుందా వరా పరిణామం గురించి ప్రాథమిక సమాచారాన్ని నేర్చుకుంటారు. అలాగే మానవ చదువులు ప్రవాసి మత గ్రంథాల ఆధారంగా అనేక మతాలు సృష్టి మరియు దేవుని గురించి భననమైన నమ్మక లతో బ్లస్ తప్పుంచబడతాయి. కొన్న మతాలు పరిణామ సిదాయి ఉంటానన్న వైతిరేకి సతయి ఈ కాలంలో ఆహారం ఆత రక్షణకు వీరందరికీ నయం ఉంటుంది. జంతువులు మనుషులను చుంపతాయి మరియు మానవులు జంతువులతో మనుషులను కూడా చుంపతారు. ఇతరుల నుండి తమను తాము రక్షించుకోవడానికి తీవ్రమైన తుల్లో వారు చివరికి అలసిపోతారు. అప్పుడు వారు జీవిత పరమార్థం గురించి ఆలోచించడం ప్రారంభసత్తరు మరియు తమను సృష్టి ఉంచిన దేవున్న కోసం వెతకడం ప్రారంభసత్తరు. వారందరికీ మరణం అత్యంత సవాలుగా ఉండే సంక్షోభం. వారు ప్రపలమైన వైకీత మరణాలను ఎదుర్కొనప్ప దేవునికి సంబంధించిన ప్రపసనలతో సహా అనేక ఆలోచనలను రేకెత్తితో ఉంచే ప్రపసనలు వారి మనస్సులోకి తై ఆహారం మరియు రక్షణ కోసం చుంపే ప్రక్రియలో వారు తమ ప్రాథమిక అవసరాల కోసం మరియు వారి భవిష్యత్ 2 తరాల అవసరాల కోసం మరింత ఎక్కువగా సేకరించడం ప్రారంభసత్తరు. చివరికి ఈ అంతలేని కోరిక అతాయసగా మారుతుంది. సహజంగానే ఎప్పుడుకూ ఉంతముంది ఎక్కువ రుకుపోతారు మరియు ఇతరులు లేమితో జీవి ఉంచవలసి ఉంటుంది. ఈ సమయంలో వారున్న నమాలు మరియు బుందనలను అభివృద్ధి చే నడుం ప్రారంభసత్తరు. సమానయ ప్రజలకుంటే తెలివైన రాజులు మరియు లకులు ఉంటారు. రాజు ఏది చెప్పునా సమానయలు విన్నా నానకున్న ఆజనలను ఆటి సత్తరు. చటాయిన ఉలను ఉంచినందుకు కఠినమైన శిక్షకు భరపడకుండా వారు ఒకరినొకరు లాకు ఉన్న వసూలు చేసుకుంటారు మరియు రాష్ట్రశి చటాయిలను ఆటి ఉంచేవారు. అన్నల దేశాలకు వారి సవఉంత చటాయిలు ఉంటాయి. కానీ వారు తమలో తామ మరియు ఇతర దేశాలతో పోరాడుతూనే ఉంటారు. అంతలేన మరియు రుంతర పోరాటం ఉంటుంది. పోరాడుతనన పౌడు వారు ప్రపంచాన్న సృష్టి ఉంచి సూపర్స పవర్స గురించి ఆలోచి సూత ఉంటారు మరియు అది ఏకున ఉందో ఆసురైపోతారు. పోరాటం వారి జీవితంలో సహజంగా ఉంటుంది. వారు ఆలోచించడం ప్రారంభించిన క్షణం నుండి వారు పోరాటం ప్రారంభసత్తరు. వారు శతాల పోరాడుతారు. వారు యుధాయిలలో చన్నపోతారు మరియు అనేకసరులప్ప నర జన పొందుతారు. ప్రపంచంలో అననదమాలు భారాయ భరతలు ప్రగామాలు మరియు ప్రగామాలు రాజులు మరియు ప్రజలు రాజులు మరియు ఇతర రాజుల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. తమది సరైనదన్న రూపించుకోవడానికి ఒకరితో ఒకరు పోరాడుతూనే ఉంటారు. వారు అహంతోన్న ఉండి ఉంటారు. తీవ్రమైన పోరాటం ద్వారా వారు భగవంతుడిన ప్రారీత ఉంచడం నేర్చుకుంటారు మరియు తమను సృష్టి ఉంచిన వైకి తమాప్రతమే తమను రక్షించగలడనే
హుంపకు వసత్తరు భాషభవృద్ధి చెందడంతో వారిలో చాలా మందికి మా నవతవ ఉంపై నమాకు మేరుడుతుంది. ఒకరి అవసరాలకుంటే ఎక్కువ లేదా ఎక్కువ వసూలు చేయకూడదన్న చదువులు బోధించడం ప్రారంభసత్తరు వారు తగిన విధంగా ప్రపవరిత ఉంచడం మరియు నైతిక సూత్రాలను అనుసరించడం మరణాన్న మరియు దేవుడిన దృష్టిలో ఉంచుకోవడం నేర్పుతారు. వారు మంచి జీవితాన్న ఎలాగ్డాలో మరియు వారి జీవిత భాగ్ సమీప బ్లలలు తలిల దుంప్రడులు సమాజం మరియు దేశం పటల వారి తప్పున సరివిధులను ఎలా రవహుంచాలో కూడా వారికి నేరుతారు. చాలా మంది ముంచి కరాల ప్రభావాన్న వి సవసి ఉంచడం నేర్చుకుంటారు మరియు ముంచి కరాతో దేవుడు సంతోష తనాన డన్న అర్థం చేసుకుంటారు. జీవితంలో అన్నన రకాల ఆ ధలను అంతుంచే నడానికి భగవంతుడిన సంతోషపెట్టడమే ఏకైక మార్గం అన్నవారు ప్రఘసతరు. అతన మనస్క్షయోకు సవరాలు అతనికి సూరి తన సూతనే ఉంటాయి. దేవున్న పటల భనభకుతలు ఉననకు ఉందరువయకుతలు చాలా మంచిగా ఉంటారు. వారి జీవితాలు ఇతరులకు మంచి పనులు చేయడానికి ప్రపేరణన సతయి అందరినీ బలపెట్టే ఉంటా నీచుంగా ప్రపవరితో ఉంచేవారు ఉంటారు. అయినప్పటికీ వారందరూ దేవుడు మరియు లేదా వారి 4 ఆదర్శవంతమైన సంబంధం వారికి ప్రధాన సమస్యగా ఉంటుంది. తరువాత వారు విదుయ తతమరి యురైళ్ల టెలిఫోనుల మొదలైన అన్నన ఇతర ఎలక్ట్రికాయిన్లను మేమ కనుగొనటేల కన్నపెటాయిరు జీవిత రహస్యాలను చేది ఉంచాలనే ఆశతో మరియు జీవిత సమస్య లకు పరిష్కారాలను కనుగొనాలనే ఆశతో వారు ప్రబంధాలపై కూడా దృష్టి పెడతారు. అదనంగా వారు దేవుణ్ణి వెతకడానికి ప్రపన్నతి సూతనే ఉంటారు. ప్రబంధాలను చదవడం వాటిని అనువదించడం మరియు వాటి నుండి సత్య రహస్యాలను వెలికి తీనడం వారికి చాలా లక్ష్యంగా మరియు కషియంగా ఉంటుంది. వారి అర్థం చేసుకునే సమర్థయం మెరుగుపడినప్పటికీ కొన్న సరళ పరిష్కారాలను కనుగొనడానికి బదులుగా వారు మరిన్నన ప్రపసనలు మరియు మరిన్నన సమస్యలలో చిక్కుకోవచ్చుకోందరైతే అనేక గొందరగోళ ప్రబంధాలతో విసిగిపోయి యతాలు అవుతారు. ఆ చదువులు ప్రజలను వారి ఇళ్ల నుండి పన్నకిరాన్న ప్రబంధాలను విసిరివే నమన్న మరియు బదులుగా మా నవతావన్న మరియు వారిచే తప్పించబడి జీవన శైలిన్న స్వమకరించమన్న అడుగుతారు. కానీ దురదృష్టవశాత్ వారు ప్రబంధాలను ఎప్పటికీ వదిలించుకోలేరు. ఒక ప్రబంధాన్న విడిచిపెట్టినవే ఉంటనే వి పలవ చదువు ప్రబంధానికి కటిబడి ఉంటారు. అంటే ఒక ఆవిలో ఉంచి బనటపడి ఉంటనే మరో ఆవిలోకి దూకుతారు. కొన్న సరుల వారి చీకటి అజాననుల్లో మఖయంగా నరాస సమయాలో ఇంకా ఏమి చేయాలో వారికి తెలియనప్పుడు వారిన్న ఓదారడానికి వారు లేఖనాల నుండి మారగన్నరే సుంచేసతరు. కాని చాలా ప్రబంధాలు తప్పులతోన ఉండి ఉంటాయి. కాబట్టి వారు సరైన మార్గం మరియు తప్పు మార్గం మధ్య తేడాను గురితో ఉంచలేరు. రాజులు మరియు ఆ లకులు సకిత ఉంకలు అవుతారు. ప్రజలు తమ పోగు చేసిన సంపదను ఉంచుకోవడానికి వీలు ఉంచే నకులు లేదా రాజుల మాటలను ఉంటారు. ప్రపతిగా రాజువారిన జాగ్రత్తగా చూసుకుంటాడు మరియు అవసరమైన విధంగా న్యాయం చేసతడు. రాజు ఏదైనా ప్రబంధాన్న మరియు ఏదైనా తత్వశాస్త్ర సతన్నన నాశనం నగ్లడు లేదా ఏదైనా తత్వశాస్త్ర సతన్నన ఉనన తబ్ల సతైకి చేరుబ్లడు. దేవుడి పేరు మీద రాజు ఏ సారకం కటాయిలనుకున నడోదాన్న నన్నర్యా సతడుమో తతుం జనాభా రాజులు లేదా నానకుల కోసం అవిప్రశాంతంగా చేసతరు. అతనన్న ఎదిరించే ఎవరైనా కఠినంగా శిక్ష ఉంచబడతారు. అతన్న ఇషాయనకి వ్యతిరేకంగా వెళ్ళలన్న ఎవరూ ఆలోచించరు. ఆ కాలంలో ఆ భూమికి అమెరికా ఆసియా మొదలైన మన మాతృభూమికి సమానమైన పేరల్లతో ఖండాలు కూడా ఉంటాయి. ఈ కొత్త అవతారం కు అనుచరులు మన ప్రభు మీద అవతారాలతో భయంకరమైన చరిత్ర సృష్టి ఉంచడానికి కారణమైన వారిచే తీవ్రంగా దేమష్ట ఉంచబడతారు. మన ప్రపసత కాలంలో ఉనన అన్నన మతాలు ఆ కాలంలో మళ్ళల ఆవిరభవిసతయి. అయితే కో తత మోక్ష పదార్థయోకు అనుచరులు సృష్టి ఉంచినకో తత మతం ఆ ప్రభు మీద అతయవంత గౌరవనీయమైనది. వారి జీవన శైలి మరియు రాజులు ఏరాట చేసిన ప్రార్థన పదితలు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు మైనప్ప 6 ఇతరులను మోసం చేసేవారి మార్గం మరింత శాశ్వతనంగా మరియు తెలివిగా ఉంటుంది. అనేక మంది కీరిత ఆకలి మరియు డబ్బవ మనస్గ్ల చదువులు తామ దేవున్న రక్షకున్న దేవుడు లేదా దూత అన్న చెప్పుకుంటారు. ఎక్కువ డబ్బవ ఉన్న రాజకీయ నాయకులు
అవినీతిపరులుగా మారి ప్రజలను మోసం చేసి ఓటల రాబట్టడంలో నషాయిత్తలు అవుతారు. చాలా మంది ప్రజలు మిలియన్ల మందికి ఆహారం ఇవ్వగల ఆహారాన్న సేకరిస్తారు మరియు సురక్షితమైన ప్రదేశాలలో ఉన్న లవచేస్తారు. వారు మృతదేవత నమను సవాలు చేస్తారు. పేదలు ధనవంతుల కోసం సంతోషిస్తారు. ధన దురాశ లక్షలాది మంది ఆకలితో ఉన్న ప్రజల మరణాలకు దారి తీస్తుంది. ధనక దుమ్లు మీడియా ద్వారా ఫేమస్ అవుతారు. అధరాం సర్వప్రతాపాయ పస్సత ఉంది. చదువులు మరింత ధనవంతులు మరియు తెలివైన వారు అవుతారు. మత బోధకులచే దరగోణంలో వారు పతతయోకు గోపు సంఘటన రోజు వరకు దేవుణ్ణి గురిత ఉంచలేరు. తమ దేవుడి పేరు మీద పేద చర్యలు దేవాలయాలు వగైరా నర్యాసతరుమే వారి పూర్వీకులు నిజమైన అవతార్సకు సుంకెళ్ళల వేసి బొందుంచామన్న వారికి తెలుస్తూ ఉంది. వారి ప్రార్థనా మందిరాలలో వారు ఈ హృదయ విదారక సంఘటన యొక్క దృశ్యాన్న సృష్టిస్తారు. వారు తమ ప్రార్థనా మందిరంలో ఒక చిన్న జైలులో నరబ ఉంచబడిన అమానక ఒత్తిడికి గురైన ఆధాకరమైన విచారంగా మరియు భనంతో ఉన్న మహల్ యొక్క విప్రగాన్న నర్యాసతరు. చాలా మంది ప్రజలు జైలుగ్ది ముందు కొవ్వొత్తులను వెలిగి ఉంచి మా దేవా దనగ్ల మా అమా దనచేసి మమాలిన మా ఆతాలను ఈ జైలు నుండి శరీరాలను బనటకు తీనుండి అన్న ప్రారీతసతరు. చాలా మంది బోధకులు ఖైదుచే నబడిన శాశ్వతకి భరణమై వివరణలు ఇసతరు మరియు ఇది మనం ఆత ఈ శరీరంలో పల లేదా ఈ జైలులా ఉంటి ప్రపంచంలో పల మా ప్రతమే బొందుంచబడా ఓ మన్న దేవుడు వివరించాడు. దనగ్ల దేవుడు ఈ మానవ పుంజరు నుండి మనలను విడిపుంచగలడు. ఈ అవతారం పేరుతో బొందుంచబడిన శాశ్వతల వప్రజాలు పదిగిన విప్రగాలు ఉంటాయి మరియు ఇతరులను ఆకటికోవడానికి ప్రజలు వాటిన వప్రజాలతో పదిగి సతరు. పవిత్రత మహను రక్షించడానికి భూమిపైకి వచ్చిన వారు పవిత్రత మహను అవమానించిన ఇతర మతాల ప్రజలను దేవష్టసతరు. వారి మతం గురించిన విషయాలు మరియు పవిత్రత మహను గురిత ఉంచడంలో ఫలమైన ఆ సనాతన ధరాల గురించిన చాలా చెడు విషయాలు ఈ అవతారం పేరుతో అనేక ధవవంశక భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి. అవి జైలులో ఉన్న పౌడు భూమిపై ఉన్న మరే ఇతరనో పుతోనో పోలులేన శారీరక మరియు మానసిక గాయాన్న అనుభవించాలి వచ్చి ఉంది. మన అవతారం అవమానించబడిందన్న మరియు ప్రజలు అతని గురించి చాలా మరికిగా మరియు చెడుగా చావులన్న వారికి తెలుస్తూ ఉంది. ఒక నకిలీ దేవుడు నకిలీ మెస్మున మోసగాడు మొదలైనవి మన ప్రపంచంలో చాలా మంది మోసగాళ్లు తప్పుడు దేవుళ్ళు తప్పుడు గురువులు మరియు డబ్బబా గుంజుకునే నానకులు 7 తవరగా ధనవంతులు కావాలన్న వారు కనుగొంటారు. ఆ అబదిప దేవుళ్లను వారి అమానకుల అనుచరులు కోటి సవరులు చేశారు. మూరులు అబబ్లదాయిలను స్వవకరించారు మరియు అబదాయిలను సమరించారు. వారు మనం సృష్టి ఉంచిన చరిత్రను అసహ్య ఉంచుకుంటారు కానీ వృధాన నుండి నేరుకుంటారు మరియు అదే తప్పులు నరావృతం కాకుండా ప్రపనతి సతరు. వారు మనం చేసి ఇతర అమానవీయ పనుల గురించి మాట్లాడతారు మరియు తదావర మన మూర చర్యలను దేవష్టసతరు. కానీ అంతిమంగా వారి అవతారం లేదా రక్షకుడు వారి మధ్య కన్నుపుంచినప్పుడు వారు మనం చేసి లేదా మనకు ముందు చేసి తప్పులనే చేసతరు. వారు కూడా మూరులు గ్రీవషులు ప్రశంసల కోసం ఆకలితో ఉండిగా మరియు అతాయసతో ఉంటారు. వారు ఎంత ఎక్కువ ఆ ధలను భరిసతరు. వారు దేవున్న పటల అంత ప్రేమనుపే ఉంచుకుంటారు. దేవుడి గురించి మాట్లాడుతుంటే వాళ్ళ కళ్ళలో నీళ్ళల తిరుగుతాయి. వారు అదృశ్య దేవుణ్ణిగా దృంగా ప్రపేమి సతరుదే ఊడి పేరు మీద ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. వారు దేవున్న సహనం కోసం కేకలు వేసతరు. విచిత్రం ఏమిటంటే తమకు భగవంతుడు తెలియనదన్న ఒప్పుకోరు. వారు భగవంతన అనేక విచిత్రమైన మరియు విభిన్న రూలలో ఊహించుకుంటారు. వారు డజనల కొద్దా వేరేవరు ప్రగ్రంథాలు మరియు ప్రార్థన పద్ధతులను కూడా కలిగి ఉంటారు. వారి హృదయాలలో వారి ప్రగ్రంథాలలో మరియు వింత మారాగలలో సతవంలే దన్నవారు తెలుసుకుంటారు కానీ వారి అహం చాలా బలంగా ఉంటుంది. వారు దానన్న అంగీకరించడం కుంటే చన్నపోతారు. సతవాన్న చెప్పడానికి ప్రపనతిన ఉంచే వారిన వారు చుంపతారు. ఆ అందులో డబ్బబ కోసం పూరి తగా వెప్రరివారు అవుతారు మరియు అనాయనం అందరి జీవితాలను శాసిస్తూ ఉంది. మనలో
పరీక్షలో విజనం సదుంచి సవరా గన్నకి చేరుకునే వారికి కొత్త భూమిపై ఉన్న ప్రపజల సమస్యలకు కారణం మరియు పరిష్కారం తెలుసత ఉంది. సవరగం నుండి పూరితగా అభివృద్ధి చెందిన ప్రజలు వారి పట్ల జాలి పడతారు మరియు వారితో ఇలా చావాలనుకుంటున్నారు ఓమో ఉంది మరియు అమానక ప్రజలారా పోరాటం ఆపుండి ఆ పన్నకి మారిన మతాలలో ఏమీ మిగిలదుక బట్టి వాటిన వదిలే నుండి ముంచివైకి తగా ఉండండి. మీ డబ్బబ మరియు ఆహారాన్న ఆకలితో ఉన్నన మరియు అవసరమైన వయకుతలతో పుంజుకోండి. మీరు భూలోకప్ప తాత ఉలి కన్నవాసుల్లో ఎక్కువ కాలం కొందరు డబ్బబ ఆలోచనతో ఆదాయత్యాక నా నకులను అనుసరించడం మానే నుండి మీ మదర్స బ్లాలట్ మరియు మీ ప్రభు మధ్యలో ఉన్నన అతిగామ మూలాస ఊతోనే రుగా కముయన్నకే నుండి నేరుకో ఉండి మరియు మన మాతృభూమి యొక్క అద్భుతాలను మరియు ఆమె కడుపలో జీవం ఇచ్చేవైకి తన అర్థం చేసుకోవడానికి ప్రపన్నతిన ఉంచుంది. మీ మూర ఉప నమ్మకాలనుకో నసగించడం ద్వారా మీరు ఏమీ పొందలేరు, కానీ మీరు మంచి వైకి తగా మారి సతాయన అంగీకరించి మంచి పనులు చేసే తమి ఆ ధలనీన తీరిపోతాయి. సతయంపై విశ్వాసం కలిగి ఉండండి. మీ మాతృభూమిపై వసం కలిగి ఉండండి. మీ మూడు సవవంత మతానన సవసి సతరు సమనం రిచేకొద్దా మన ప్రఘంలో మచుపచు మొదలైన ప్రపదేశాలను కనుగో ననటలగా వారు తమ ప్రఘం మీద రహస్యమై ప్రపదేశాలను కనుగొంటారు. వీటిన ఎప్పుడు ఎవరు నర్యా ఉంచారో కనుకోవడం వారికి అసధయం. అవతారకాలంలో జీవి ఉంచిన వారి పూర్వీకుల గురించి మరింత తెలుసుకోవడానికి వారు చరిత్రను శోధించడానికి ప్రపన్నతిన సతరుకు ఉంతముంది. వి ఉంత వయకుతలు భగుంతన్నతో సహా తమకు అనీన తెలుసన్న చెప్పుకుంటారు. అతను తన అనుచరులతో కలిసి తన జీవిత తతావన్న సృష్టి సతడుకాల ప్రకమైన చదువులు మరియు నానకులు మతం యొక్క భావనను మారు సతరు అదే సమయంలో పవిత్రత ప్రగుంధాల యొక్క ప్రాథమిక బోధనలను నసగి సతరువారు చదవడం మరియు నడుం నేరుకుననప్ప ఉడు వారు దేవున్న గురించి మరియు ప్రార్థనల గురించి తమే కథలు ప్రవాస తరుదేవుడిచి ప్రవతానన బటి దేవుణ్ణి బ్లస్స తతి సతరు వారు దేవున్న పటల గోపు గౌరవానన కలిగి ఉంటారు మరియు దేవునికి భనపడతారు. చాలా కాలం వారు కొన్న విషయాలలో విభేది ఉంచినప్పుడు మరియు పరిశురి ఉంచుకోలేకపోయి నప్పుడు వారు నర్యానన దేవున్నచే తలోల వదిలివేసతరు. ఎందుకుంటే వారు దేవుడిన చాలా ప్రపేమి సతరు మరియు అతన నరణంపై పూరి నమ్మకం మరియు విశ్వాసం కలిగి ఉంటారు. వారు ఆకులు మరియు రాళ్లపై నడుం నేరుకుంటారు మరియు దేవుడు ఎలా కన్నా పసతరో వారు ఊహించే చుప్రత లను గీ నడుం నేరుకుంటారు. చాలా మంది రచయితలు చదువులు తమకు భగుంతన్న గురించి తెలియనదనేవా శతమానన అంగీకరించరు, కానీ తమ మనస్సులో ఏది వచ్చినా రాసూతనే ఉంటారు. నా నకులు ఆ రచయితలను ప్రపోత్సతరు మరియు సౌకరాయలు కలి సత ఋతదావర వారు రాసూత ఉంటారు మరియు కొంతమంది వారికి సౌకర్యవంతమైన జీవితాన్న మరియు ఆరితక ప్రయోజనాలను కూడా అందిస్తరు. కొంతమంది చదువులు భగుంతన్న గురించి తమాషా కథలు ప్రవాసతరు. ఆ కాలంలో వారి భూమి ఒక బ్లపేల్ లాగా చదునుగా ఉందన్న శవం మధ్యలో ఉన్నదన్న మరియు సూర్యుడు మరియు చుంటుదన్నతో సహా అన్నన ఇతర నక్షత్రాలు తమ చుట్టి తిరుగుతనానన్నవారి భూమిన సులుంగా ఉందన్న వారు నమాతారు. భూమి మీద సవరి ఏమిటనే ప్రపసన వచ్చి నప్పుడు వారు అజాననాన్న ఒప్పుకోరు, కానీ చాలా కథలు అలులతారు. వారికి కృష్ణుడు జీసస్ మరియు అవతారాల గురించి శతకాలు కన్నా పసతై, కానీ వారికి ఇతర ప్రఘాలపై జీవితం గురించి బ్లజ ననం ఉండదు. ఎందుకుంటే ఈ సతయవున్న జమైన అవతారం దావరా మా ప్రతమే వెల్లడి అవుతుంది. ప్రగుంధాలను ఎప్పుడు ఎవరు ప్రవాసరు లేదా వాటిన ఎవరు మరియు ఎలా ఆ ప్రఘానకి తీసుకువచ్చారు అనే దాని గురించి వారికి తెలియనదు. కాలుండు సత్త ననకొద్ద ఇళ్లల కట్టడం పశువులు ఇతర జంతువులను ఉంచడం మొదలు పెడతారు. వారు మా నవతవం కోసం సాధారణ నమాలను బ్లస తప్పుంచడానికి వాయారాలు ప్రగామాలు సమాజాలు మరియు సంబంధాలను బ్లస తప్పుంచడం ప్రారంభసత్తరు. భార్య భరతల మధ్య 5 తుతి చేసే భూముల నుండి ప్రజలు తమ ప్రార్థనలలో మైనప్పను ఉపయోగి సతరు మరియు బబరి ఉతుతి చేసే భూములకు బబరిన ఉపయోగి సతరు. వారు తమ ప్రార్థనల కోసం వివిధ భాషలను
ఉపయోగి సతరు వారి దుస్తలు ధరించే విధానం కూడా భలనంగా ఉంటుంది. వేడి ప్రదేశాలలో నివసించే వారు వదులుగా ఉండే బటిలు ధరిస్తారు. అయితే చలన ప్రదేశాలలో నివసించేవారు కోటల వంటి బరువైన బటిలు ధరిస్తారు. పరుగు దేశాలను చూసినప్పుడు వారి దుస్తలు ధరించే విధానం మరియు ప్రార్థనలు వాటికి పూరిత భలనంగా ఉన్నానన్న వారు ప్రఘాసతరు వారు విభేదాలకు కారణాన్న అర్థం చేసుకోలేరు మరియు ఇతర దేశాల ప్రజలు నాసి తక్కులు లేదా దేవుణ్ణి నమారు అన్న ఊహసత్తరు వారు తమ జీవన శైలిని ఇషి పడతారు మరియు పరుగు దేశాలలో ప్రబలంగా ఉన్న జీవన శైలిన దేవష్ట సతరు వారు తమ ఇళ్లలోకి ఇతర ప్రబంధాలను తీసుకురావడానికి రయౌంచేనన్న బ్లసతైకి దానన్న దేవష్ట సతరు వారి బ్లరతన బ్లసతలాలను సుందరస ఉంచడం లేదా దూరం నుండి వారిన చూడాలనే ఆలోచన వారిన అసహ్యం మరియు భనంతో వన్నకిస్సత ఉంది. వారు తమ దేవుణ్ణి ప్రపేణీసతరు కాని ఇతరుల పటల దేవశం ప్రపతి చోట వాయ పస్సత ఉంది. దేవుడి పేరుతో ప్రయాణికుల ఓడలను సమప్రదుల్లో ముంచివేసతరు. ఆ యసి ఉంజర్స విమానాలను ఆకాశం నుండి కాలివేసతరు. ఆ యసి ఉంజర్స రైళ్లను బస్లను పేలివేసి ప్రజలను వారి ఇళ్లలో సజీవ దహనం చేసతరు లేదా సజీవంగా ఆవులలో పడవేసతరు. వారు ఇతర మతాల ప్రార్థనా మందిరాల బ్లసతనుల్లో తమ సొంత ప్రార్థనా మందిరాలను ఏరాట చేసతరు. ఇతర మతాల పవిత్రత ఉందాలను తగులబెట్టి కతీత డబ్బబలంతో అనుచరులను తమ మతంలోకి మారుకుంటారు. ఇతరులను తమ తతావలు మరియు జీవన విధానాలకు మారుడానికి వారు ఏదైనా చేసతరు. వారు అందమైన ఆటలు మరియు పదాయలు రా నడుందా వరా తమ దేవున్న పటల తమకునన గోపు మను వయకతం చేసతరు. కథలు మరియు శతకాలు రా నడుం మరియు మేం అతన బ్లో తప్రతాలను ఆడతామ మరియు ప్రసోతలను ఆసురయ పరిచెంత అందమైన సంగీతానన సృష్టి సత్తమవారి అదుభాతమైన దేవుడు ఆననదన ఆననక్ష్మి ఉంచే స్వభావం మరియు ఆనన ముంచితనం గురించి మాట్లాడే తప్పవుడు. వారి కళ్లలో నీళ్లల తిరుగుతాయి. వారికి అరతం కాన ప్రాచీన మృత భాషలో ఆనన మహమను ఆడినప్పటికీ వారి దేవుడిపై వారి ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. వారి తలలు తిరుగుతాయి. ఇతర మతాల వారు తమ మతం గురించి వాది ఉంచిన దేవుడిపై తమకున్న ప్రేమను విమరిస ఉంచిన వారిని క్షేమంగా వదిలిపి తిరువారిన రుంతర తగాదాలకు గోడవలకు మత అసహనం కారణం అవుతుంది. అంతిమంగా వారి సంగీతం వారి మతపరమైన బ్లజానం వారి ఇల్లు వారి కారుల మరియు వారి విజయాలు చాలా ఉన్న తబ్లసతైకి చేరుకుంటాయి. వారు అహంకారంతో ఉంటారు మరియు అలాంటి బ్లజానం ఈ విసవంలో తామ మాప్రతమే ఉన్నాన రన్న నమాతారు. వీడు ఊరు ఏమిటుంటే ఈ కాలానికి శతాల ముందు వారికి ఏమీ లేనప్పుడు వారు ఇప్పటికీ అదే నమ్మకాలను కలిగి ఉన్నానరు. కానీ ఇప్పుడు